Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ వీడియోలో మనం పాలిసెట్ లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. చాలామంది అడుగుతున్నారు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అవన్నీ డీటెయిల్స్. సో స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఆన్లైన్ ప్రాసెస్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకి 11th to 13th వరకు. సో నేను ఫస్ట్ ఫేజ్లో కట్టాను, ఇప్పుడు కూడా కట్టాలని చాలామంది అడుగుతారు. కట్టే అవసరం లేదు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కడితే. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లోనే ఎంటర్ అయితే మాత్రం కట్టాల్సి ఉంటుంది ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు. డేట్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది, అది కూడా 11th to 13th July. సో ఇది కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. ఫస్ట్ ఫేజ్లో నేను ఆల్రెడీ వెరిఫికేషన్ చేయించుకుంటే మీ ఫస్ట్ 2 అయితే స్కిప్ చేసేయచ్చు. ఏది అంటే ఫస్ట్ ఉంది కదా ఆన్లైన్ ప్రాసెస్ ఫీజ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అయితే మీరు స్కిప్ చేసి డైరెక్ట్ థర్డ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు మాత్రం సెకండ్ ఫేజ్లోనే ఎంటర్ అయితే మాత్రం ఇవన్నీ పాటియాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డేట్స్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ. సో 11th to 14th ఇదేంటి అంటే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెరీ సింపుల్, మీకు ఒక 100 కాలేజెస్ ఉన్నాయనుకోండి, మీ ప్రయారిటీ, మీ ప్రిఫరెన్స్ బట్టి ఫస్ట్ ఏ కాలేజ్ నాకు వస్తే బాగుంటుంది అట్లా 1, 2, 3, 100 ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ 10 టాప్ కాలేజెస్, మీకు ఏదైతే మీకు ఇష్టమైన కాలేజ్ లేదంటే మీకు ఆ కాలేజ్లో సీట్ రావాలనిపిస్తుందో అవైతే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. 16th మనకైతే అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది, మీకు ఏ కాలేజ్లో సీట్ అయితే వచ్చిందా లేదా అని. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 18th to 20 ఈ 2 to 3 డేస్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి ఆ డేట్స్లలో, మీకైతే ఇంకా కాలేజ్లో సీట్ రానట్టే, ఇంకో ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటి అంటే మీరైతే ఫస్ట్ ర్యాంకింగ్ అయితే సరిగా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి, సెకండ్ ఏ కాలేజ్ కావాలి, అట్లా టాప్ 10 అయితే పెట్టుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చూస్తారు, ఫస్ట్ దాంట్లో ఒకవేళ సీట్ అని అలాట్ అయితే సెకండ్ దాని ఆప్షన్కి వెళ్తారు. అలా అవుతుంది. మీకు ఏ కాలేజ్ బెస్ట్ అనిపిస్తుందో టాప్ 5లో ఏ కాలేజ్ వచ్చినా వెళ్ళిపోండి. ఇంకో ఫేజ్ కోసం అయితే చూడకండి, అప్పుడు సీట్స్ అయితే తక్కువ అవుతాయి. సో ఇది వచ్చేసి నా సజెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.